శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 8. జాను, అవి నాకు చెల్లెళ్ళు ఎవరూ లేరు. నువ్వు అక్క అని పిలిస్తే నిజమే అనుకున్నా కానీ అదంతా ఒక డ్రామానా అని అంది. అవి, అయ్యో అక్క అలా ఏం లేదు. నిజం చెప్పనా, నాతో నీలా ఎవరూ మాట్లాడలేదు ప్రేమగా ఇప్పటి వరకు. అందుకు నేను చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉండేదాన్ని. సూర్య మాకు ఆ అల్లరి అవంతికనే కావాలి అని అన్నాడు. అవి, బావగారు మీకు అక్క పోరు కొడితే నన్ను పెళ్లి చేసుకోండి అని అంది నవ్వుతూ. జాను సూర్య ఇద్దరూ అల్లరి పిల్ల అని అన్నారు నవ్వుతూ. సూర్య, నీకు కాబోయేవాడు ఎవడో కానీ వాడు మాత్రం నిన్ను పెళ్లి చేసుకున్న సంవత్సరానికే సన్యాసం తీసుకుంటాడు. జాను సూర్యని చూస్తూ, అలా ఏం జరగదు, నా చెల్లి ఎప్పుడూ మంచి అమ్మాయి, అలా చెయ్యదు అని అంది. జాను అవిని, అవి రేపు నేను సూర్య షాపింగ్కి వెళ్తున్నాం, నువ్వు కూడా రావాలి అని అంది. అవి, మీ ఇద్దరి మధ్య నేనెందుకక్క, మళ్ళీ బావగారు ఫ్రీగా ఉండలేరు అని అంది. నాకు ఈ ఆలోచన ఇచ్చిందే మీ బావగారు తెలుసా. సూర్య నీతో పాటే ఆ అల్లరి పిల్లను కూడా తీసుకుని రా అని అన్నాడు. నువ్వు కూడా మాతో పాటు రా, ముగ్గురం కలిసి షాపింగ్ చేద్దాం అని అన్నది జాను. ఇక రేపు 11 గంటలకు రెడీగా ఉండు, ముగ్గురు వెళ్దామని కాఫీ తాగి అవిని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. మరుసటి రోజు సూర్య రెడీ అయ్యి కిందకు వచ్చి, అమ్మా నేను జాను షాపింగ్కి వెళ్తున్నామని అన్నాడు. ఇంతలో సరియు, సందీప్, సిద్ధార్థ్ వాళ్ళు కూడా అన్నయ్య మేము కూడా వస్తామని అన్నారు. సూర్య ఓకే పదండి అని అందరూ జానుని పికప్ చేసుకుని వెళ్ళారు. సూర్య జానుని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళాడు. వారి కోసం అవి ముందే ఎదురు చూస్తూ ఉంది. సూర్య జానుతో పాటు వెనక దిగిన వారిని చూసి అని నోరు తెరిచింది. సందీప్ అవి దగ్గరికి వెళ్ళి, హాయ్, మీరు అలా నోరు తెరిచి చూడకండి అని జాను దగ్గరికి వెళ్ళి, అక్క మీరు ఫ్యామిలీ అంతా వచ్చారు, మీరు ఎంజాయ్ చేయండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోతుంటే సూర్య అవి చెయ్యి పట్టుకుని, ఓయ్ ఎక్కడికి వెళ్ళేది, ఆగు. అవి ప్లీజ్ సార్ అని అంది. సూర్య కజిన్స్ అందరూ సూర్యని అలా చూస్తున్నారు. సూర్య అలా ఎప్పుడూ ఒక అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉండటం వారు చూడలేదు. సూర్య తమతోనే అలా అంత క్లోజ్గా ఉంటాడు. ఇక అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే, తనని వదలొద్దు, తను కూడా మనతో పాటు షాపింగ్కి రావాలి. మిగతా వారు కూడా అవును నువ్వు రావాల్సిందే అని తన్ని తమతో తీసుకెళ్లారు. అవి ఇబ్బందిగానే వారితో వెళ్ళింది. కాసేపటికి హర్ష కూడా వారితో జాయిన్ అయ్యాడు. సరియు హర్ష ఒకవైపు వెళ్ళారు, జాను సూర్య ఒకవైపు. సందీప్ అవి దగ్గరికి వెళ్ళి తనతో మాటలు కలిపాడు. ఇక సిద్ధార్థ్ కూడా అవి దగ్గరికి వెళ్ళి, మీకు మా అన్నయ్య ఎలా పరిచయం అని అడిగారు. అవి తనకు సూర్యకి జానుకి మధ్యలో ఏం జరిగిందో చెప్పింది. అప్పుడు వారు అందరూ ఒకేసారి, ఏంటి నువ్వు మా అన్నయ్యకి ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెట్టుకున్నావా, అయినా నిన్ను మా అన్నయ్య ఏమీ అనలేదా. అవి మీ అన్నయ్య ఏమనకపోవటం ఏంటి, నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు ఐస్ క్రీమ్ తినిపించాడు కోపంతో. శృతి, అదేంటి 3 చెరువుల నీళ్లు అనాలి కదా. అవి, అవును కానీ మీ అన్నయ్య నాతో నీళ్ళకి బదులు ఐస్ క్రీమ్ తినిపించాడు. అవి అలా క్యూట్ ఫేస్ పెట్టి చెప్తూ ఉంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి వారు గట్టిగా నవ్వారు. అవి, ఏంటి మీకు నా బాధ చెప్తుంటే మీకు నవ్వొస్తుంది కదా, అంతేలే మీరు కూడా రావణ్ రక్తమేగా అని అంది. నవ్వుతున్నవా రవిని చూసి ఉష్ అంటున్నారు. మీ అన్నయ్య మీరనుకున్నట్టు మంచివాడేమీ కాదు, మరి ఎలాంటి వాడు అని ఒక వాయిస్ వినిపించింది. అవి, మరీ అంత చెడ్డవాడేమీ కాదు, కానీ ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వారి సమస్య మాత్రం సాల్వ్ చేస్తాడు, మంచోడే, మరి చెడ్డవాడన్నావు అని మళ్ళీ ఒక వాయిస్ వినిపించింది. అవి, అవును చెడ్డవాడే అని మళ్ళీ అంది. ఏ అని మళ్ళీ అడిగాడు. ఎలా అంటే నన్ను ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. వాళ్ళు ఆ అని ఒక్కసారిగా నోరు తెరిచారు. అవి, అవును నేను చెప్పింది నిజం, కావాలంటే మీ అన్నయ్యని అడగండి అని అంది. వారు అదేదో నువ్వే అడుగు అని అన్నారు. అవి, అమ్మో నేను అడిగితే నన్ను చంపేస్తాడు, మీరు కూడా చెప్పకండి, పాపం మా జాను అక్క ఎలా భరిస్తుందో ఏంటో. ఇక అవికి తెలియని విషయం ఏంటంటే అవి అన్న మాటలన్నీ కూడా సూర్య విన్నాడు. వారు ఎంత చెప్తున్నా వినకుండా వాగుతూనే ఉంది. సూర్య తన ముందుకు వచ్చి, నా గురించి చెప్పడం అయ్యిందా అన్నాడు. అంటే అవి,
నేను మీ గురించి ఏమన్నాను అని అంది. అదే రావణ్ అది ఇది అన్నావు కదా! అవి అంటే నేను వారు చెప్తున్నా వినకుండా మాట్లాడుతూనే ఉన్నానా? నాకెప్పుడు తొందరే. అవి ఫేస్ రీడింగ్ చూసి అవును నీకు తొందర ఎక్కువే అని అన్నారు. సూర్య అవిని తీసుకుని జాను ఉన్న చీరల సెక్షన్‌కి తీసుకుని వెళ్ళాడు. జాను ఏంటి సూర్య ఇంత ఆలస్యం అయ్యింది? నువ్వు సెలక్షన్ చేసుకో జాను. నేను సందీప్ వాళ్ళతో నా షాపింగ్ చేస్తాను అని వెళ్ళాడు. జాను మళ్ళీ ఏం చేసావు సూర్య? ఎందుకు కోపంగా ఉన్నాడు? అని అంది. అవి ఏం చెప్పడం లేదు. జాను చెప్పు అవి ఏం చేసావు? నేను చెప్తాను వదినా అని అక్కడ అవి మాట్లాడింది మొత్తం చెప్పింది. జాను నీకు నోరు అదుపులో ఉండదు కదా! ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావని అంది. అవి సారీ అక్క అని అంది జాను. శృతి నవ్వుతూ నాకు కాదు సూర్యకి చెప్పు అంది. అవి అమ్మో ఇప్పుడు నా మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నేను తన ముందుకు వెళ్తే ఇంకంతే సంగతులు. ఇక ఇక మీ ఇద్దరికీ ఎప్పుడూ ఉండేదే. నాకు కొంచెం హెల్ప్ చేయి. సూర్య అవి జానుకి సెలెక్ట్ చేశారు. శృతికి కూడా నచ్చింది. ఇక తీసుకోండి అని అవిని కూడా తీసుకోమన్నారు. అవి అక్క ప్లీజ్ నాకొద్దు. ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దు అని తను కిందకి వెళ్ళింది. తన ముందుకు హర్ష వచ్చి ఏం చేస్తున్నావు అవి? హాయ్ అన్నయ్య. ఏం లేదు. జాను అక్క షాపింగ్ ఇప్పుడే అయ్యింది. నేను కిందకి వెళ్తున్నానని ఇప్పుడే వచ్చాను అని అంది. హర్ష అవి రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రా అని అన్నాడు. అవి హ్యాపీగా నిజమా అన్నయ్య అని అంది. అవును సూర్య ఇందాకే నాకు చెప్పాడు అవి. అమ్మో నా మీద పగ తీర్చుకోవడానికి మంచి ప్రణాళికే చేశాడు. కానీ జాబ్ ఇచ్చారు అది చాలు. షాపింగ్ అవడంతో సూర్య బిల్ పే చేశాడు. ఇక బయటికి వచ్చారు అందరూ. శృతి అన్నయ్య లంచ్ చేసి ఇంటికి వెళ్దామని అంది. సూర్య ఓకేరా పదండి వెళ్దామని అన్నాడు. అవి నువ్వు కూడా లంచ్ చేసి వెళ్దు పదా. లేదక్క ప్లీజ్ అని అంది జాను. సరే నీ ఇష్టం అంది. అవి అందరికీ బాయ్ చెప్పి వెళ్తూ ఉంటే సూర్య తన చెయ్యి పట్టుకుని నువ్వు ఇప్పుడు వస్తున్నావు అని అందరూ కారు ఎక్కండి అని అన్నాడు. అవికి ఎందుకో భయంగా ఉంది. సూర్య చాలా కోపంగా ఉన్నాడు. సైలెంట్ గా వారితో వెళ్ళింది. ఒక రెస్టారెంట్ ముందు కారు ఆపి అందరూ లోపలికి వెళ్ళారు. మీరందరూ ఇక్కడ కూర్చోండి అని అన్నాడు. అవి జాను పక్కన కూర్చుంటే సూర్య అవి నువ్వు నాతో రా అని చెప్పి వెళ్ళాడు. అవి అమ్మో ఈ రోజుతో నా పని అవుటు. అక్క నేను పోతే మా చెల్లిని నువ్వే బాగా చూసుకోవాలి సరేనా? జాను ఏంటి ఆ మాటలు? వెళ్ళు. సూర్య ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో అని అంది. ఇంకెందుకు నా పని చెప్పడానికే. లేట్ అయితే మళ్ళీ ఏమంటాడో అని సూర్య వెళ్ళిన వైపే వెళ్ళింది. అక్కడ సూర్య మేనేజర్తో మాట్లాడుతున్నాడు. అవి వెళ్ళగానే తనని ఒక కుర్చీలో కూర్చోమని తన ఎదురుగా కూర్చున్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత ఒక పెద్ద ప్లేట్లో భోజనం తీసుకుని తన ముందు పెట్టారు. అవి ఆ ప్లేట్ని సూర్యని మార్చి మార్చి చూస్తుంది. సూర్య తన మొబైల్లో చూస్తూనే నన్ను చూడడం ఆపి ముందు తినడం స్టార్ట్ చేయి అన్నాడు. అవి సార్ నేను ఇదంతా తినాలా అని అంది. సూర్య అవును నువ్వే కంప్లీట్ చెయ్యాలి అని అన్నాడు. అవి అమ్మో నా వల్ల కాదు అంది. ఇది నా గురించి నోరు జారకుండా ఉండాలి ఈసారి. అవి తన ముందున్న ప్లేట్ని సూర్యని మార్చి మార్చి చూస్తుంది. సూర్య అవి చూస్తున్నావేంటి? తిను అని అన్నాడు. అవి సార్ ఇది నేను తినాలా అని అంది. సూర్య అవును నువ్వే అని అన్నాడు. అవి సార్ నేను ఇది తినలేను సార్ దయచేసి నన్ను వదిలేయండి. సూర్య నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను అవి. నేను నా లంచ్ కంప్లీట్ చేసుకుని వస్తాను అని తను చెప్పింది వినకుండా వెళ్ళిపోయాడు సూర్య. బయటకు రాగానే జాను అవి ఎక్కడ సూర్య అని అడిగింది. తను లంచ్ చేస్తుంది. అంటే తనకు మళ్ళీ శిక్ష ఇచ్చావా? సూర్య ఏం మాట్లాడడం లేదు. దాన్ని చాలా కోపంగా ఉన్నాడు. జాను తన అల్లరి మనకేమీ కొత్త ఏమి కాదుగా. సూర్య ఎందుకు ఇలా చేశావు? ఏం కాదు జాను అందరూ లంచ్ చేయండి అని అన్నాడు. ఇంకెవ్వరూ ఏం మాట్లాడలేదు. సూర్య ఫాస్ట్గా తిని అవి దగ్గరికి వెళ్ళాడు. తన వెనకే జాను. అలా ఒక్కొక్కరు అవి దగ్గరికి వెళ్ళారు. అక్కడ అవి తప్ప ఎవరూ లేరు. అవి ఫోన్లో సూర్య జాను ఉన్న ఫొటోస్ ఓపెన్ చేసి ఒక చేత్తో తింటూ ఒక చేత్తో ఫోన్ పట్టుకుని అక్క నువ్వు ఎలా భరిస్తున్నావు చెప్పు ఈ రాక్షసుని. పాపం చిన్నపిల్లని చూడకుండా చూడు ఎంత పెద్ద ప్లేట్లో ఫుడ్ అంతా పెట్టి నన్ను తినమని ఆర్డర్ వేసి వెళ్ళాడు. కానీ అక్క ఫుడ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది తెలుసా. సార్ కోపిస్తే గాని కొంచెం మంచివారు కాదు కాదు చెడ్డవారు కూడా. ఎందుకో తెలుసా? మీరందరూ మంచి కబుర్లు చెప్తూ ఉంటే
నన్ను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చోబెట్టి తినమన్నాడు కదా అందుకు. అక్క, నేను అంతగా గమనించలేదు కానీ సూర్య గారు కూడా అందగాడే. కానీ ఏ లాభం, ముక్కు మీద కోపం. కానీ నీ అంత అందంగా అయితే లేడులే. అందుకే కదా అందంగా ఉన్న నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. అలా ఫోన్లో ఫోటోతో మాట్లాడుతూ ఎంత తినదో తెలియదు గాని పొట్ట చేత్తో పట్టుకుని, అమ్మో నా వల్ల కావట్లేదు, ఇంకా నేను తినలేను. అవి తన వెనక ఉన్న ఎవరిని గమనించలేదు. తన ప్రవాహంలో మాట్లాడుతుంది. తనన్న మాటలు అందరూ విన్నారు. వారికి నవ్వు వస్తున్నా సూర్య విన్నాడని కంట్రోల్ చేసుకుంటున్నారు. అవి అయినా అక్క పనిష్మెంట్ అంటే ఏంటో చిన్నది ఇస్తాడు అనుకున్నా కానీ 10 మంది తినే తిండి నువ్వు తినమంటాడు అనుకోలేదు. మొదటిసారిగా తిండి పెట్టి మనుషులను చంపొచ్చు అని సూర్య సార్ కనిపెట్టినట్లున్నారు. అందుకే నన్నే టార్గెట్ చేశారు. అసలే నాది చింటి ప్రాణం. జాను అవి ముందుకు వెళ్ళి ఇక తినడం ఆపి పద వెళ్దామంది. అవి అక్క, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఫోన్లో నా ఫోటోతో మాట్లాడుతూ ఉన్నావు కదా అప్పుడు. ఓ అని మళ్ళీ అంటే, నా మాటలన్నీ విన్నావా? నేనే కాదు, అందరూ విన్నారు. అందరూ అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూడు. అవి తల తిప్పి తన వెనుక ఉన్న అందరినీ చూసి, అమ్మో పర్లేదులే, సార్ లేరు కదా. జాను ఎందుకు లేరు? మొదటి నుండి ఇక్కడే ఉన్నాడు. అవి అక్క, ప్లీజ్ నన్ను కాపాడు. మాలో ఏదో అన్నందుకే ఇలా చేశాడు. ఇప్పుడన్నా మాటలు విన్నాడు అంటున్నావా? ఇంకా నా పని అంతే మరి. జాను అవి తల మీద మొట్టికాయ మొట్టి, ఇప్పుడు కాదు ముందుండాలి భయం. అబ్బా తెలియకన్నాను, ఇంకోసారి నోరు జారితే ఒట్టు. ఈ ఒక్కసారికి నన్ను కాపాడు అని జానుని వేడుకుంది. సరియు, అబ్బా ఏ యాక్టింగ్ చేస్తున్నావే అని అంది నవ్వుతూ. అవి ఫేస్ అమాయకంగా పెట్టి కనిపించకుండా అందరూ కంట్రోల్ చేసుకుంటున్న నవ్వుని అక్కడికి సూర్య లేకపోవడంతో గట్టిగా నవ్వారు. అవి అవును, మీరు ఎలా నవ్వుతున్నారు కదా, సూర్య సార్ లేరా? తను ఎప్పుడో వెళ్ళిపోయాడు బిల్ పే చేసి. మన కోసం వేచి చూస్తున్నాడు. అందరూ వెళ్ళి కారులో కూర్చున్నారు. అవిని డ్రాప్ చేసి జాను ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయారు. జాను సూర్యకి కాల్ చేసి, సూర్య ఇంకా కోపంగా ఉన్నావా అంది. లేదు జాను, తన మాటలు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. జాను నువ్వు మూడ్ ఆఫ్ లో ఉన్నావనుకున్నా. లేవు కదా, తను చిన్నపిల్ల, తనలో ఇంకా అల్లరి పోలేదు. సూర్య నవ్వుతూ, లేదు జాను, తన బాధను మర్చిపోవటానికి తను ఇలా బిహేవ్ చేస్తుంది అంతే. సరే, ఇంకా షాపింగ్ మొత్తం అయ్యిందిగా, ఇంకా ఉందా? లేదు సూర్య, కంప్లీట్ అయ్యింది. ఇంకో 2 days లో పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు. ఇంకో 1 week లో నువ్వు నా దగ్గర ఉంటావు. అవును, అడగడం మర్చిపోయాను జాను, మన హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం జాను? నీ ఇష్టం. సూర్య ఓకే, నువ్వు ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తావా అని ప్రతిరోజు అనుకుంటూ పడుకుంటున్నా జాను. ఇంకా రోజుల దగ్గర అయ్యే కొద్దీ నాలో ఏదో అలజడి కలుగుతుంది. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు జాను. నాకు కూడా అలానే ఉంది. ఇక ఒక వారం తర్వాత నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఓకే సూర్య, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. బాయ్. మరుసటి రోజు అవి సూర్య ఆఫీస్కి వెళ్ళింది. లోపలికి వెళ్ళాలి అంటే భయంగా ఉంది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సూర్య సార్ రమ్మన్నారు అంది. సూర్య క్యాబిన్ కి కాల్ కనెక్ట్ చేసి, సార్ మీకోసం ఒక అమ్మాయి వచ్చింది, తన్ను నా క్యాబిన్ కి పంపు అని కాల్ కట్ చేశాడు సూర్య. అవి సూర్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేసింది. ఇక కమిన్ అని అనడంతో లోపలికి వెళ్ళింది. సూర్య అవిని కూడా చూడకుండా టేబుల్ మీద నీ అపాయింట్మెంట్ లెటర్ ఉంది, తీసుకో. హర్ష క్యాబిన్ కి వెళ్ళు, నువ్వేం చెయ్యాలో తనే చెప్తాడు. అవి సైలెంట్ గా లెటర్ తీసుకుని బయటికి వెళ్ళింది. కానీ హర్ష రూమ్ ఎక్కడో తెలియక ప్యూన్ని అడిగి తన క్యాబిన్ లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని అంది. హర్ష అవిని చూసి, గుడ్ మార్నింగ్ అవి, సూర్య లెటర్ ఇచ్చాడా? హా ఇచ్చారు సార్ అని అంది. ఓకే, నీ సీట్ ఎక్కడో ప్యూన్ చెప్తాడు, వెళ్ళు. అవి ఓకే సార్, నేను వెళ్తాను అని. మళ్ళీ సూర్య సార్ ఆఫీస్లో అలానే ఉంటారా అంత కోపంగా అని అంది. హర్ష అవును, కానీ తన పూర్తి కోపం నువ్వింకా చూడలేదు. బయట నువ్వు చూసిన సూర్య వేరు, ఇక్కడ నువ్వు చూస్తున్న సూర్య వేరు. జాగ్రత్త, అసలే వాడు నీ మీద కోపంగా ఉన్నాడు. అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు చిన్న తప్పు చేసిన నా పని అంతే, జాగ్రత్తగా ఉంటాను అని వెళ్ళిపోయింది. అవికి కొంచెం అయోమయంగా ఉంది. కానీ హర్ష ఉన్నాడు కదా అనుకుని మొదటి రోజు తనకిచ్చిన చిన్న పనిని పూర్తి చేసింది. అవిని సూర్య క్యాబిన్ కి రమ్మని ప్యూన్ చెప్పడంతో వెళ్ళింది. సూర్య ముందుకు వెళ్ళి సార్ అంది. తనని చూసి, నేను ఇంటర్వ్యూ లేకుండా ఎందుకు జాబ్ ఇచ్చానో తెలుసా అన్నాడు. అవి అవును కదా, ఎందుకు ఇచ్చారు అని అంది. నిన్ను టార్చర్ పెట్టడానికి అన్నాడు. అవి ఆ అని నోరు తెరిచి, టార్చర్ పెట్టడానికా? అవును అని నవ్వుతూ అన్నాడు.
అవి నేనేం చేశాను సార్ అని అంది. సూర్య, అబ్బా ఎంత అమాయకంగా అడుగుతున్నావే. రేపటి నుండి నా క్యాబిన్ నువ్వే క్లీన్ చేయాలి. అవి, సార్, ఇంకా నేను చెప్పేది పూర్తవలేదు. ఇంకా చాలా ఉన్నాయి. నాకు కాఫీ నువ్వే చేసివ్వాలి. నా మీటింగ్స్ ఎప్పుడో నువ్వే చెప్పాలి. చాలా చాలా చెయ్యాలి అన్నాడు. అవి ఏడుపు మొహం పెట్టి, ఇన్ని పనులా నేను చెయ్యాలా? ఏమో ఎలా చేస్తావో కానీ నువ్వే చెయ్యాలి. ఇక నువ్వు వెళ్ళు, పని చూసుకో అన్నాడు. అవి, నీకు బాగా అయ్యిందే. అక్క చెప్తూనే ఉంది నోరు కంట్రోల్లో పెట్టుకో అని. నేను విన్నానా? లేదు. ఇప్పుడు చూడు, అన్ని పనులు నువ్వే చెయ్యాలంట అని తన తల మీద కొట్టుకుంది. అవికి ఆఫీస్లో పని ఎక్కువయింది. సూర్య తన మీద ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నాడు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి క్యాబిన్కి రమ్మని ఏదో ఒకటి పని ఇచ్చేవాడు. అలా ఒక 4 రోజులు సూర్య తనని ఫుల్ బిజీగా ఉంచేవాడు. ఆఫీస్ టైమింగ్స్ అయిపోవడంతో ఒక్కొక్కరుగా స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.